హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. వీడియో ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. చివరి దాకా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా అయితే మన అన్నం 4 కప్పులు అన్నం తీసుకొని ఇక్కడ చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఆవకాయ పచ్చడి అయితే మనం అన్నంలోకి అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాం. మరీ గట్టిగా కలపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మెత్తగా అయిపోద్ది అన్నం. పైన పొడిపుల్లాడుతూ కలుపుకోవాలి. పచ్చడి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సరిపడినంత పచ్చడి వేసుకొని బాగా కలుపుకుందాం. కారం అన్నీ సరిపడా చూసుకుంటూ పచ్చడి అయితే యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు. ఇలా మొత్తం అంతా అయితే కలుపుకోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పొయ్యి ఆన్ చేసుకొని ఒక దాకైతే పెట్టుకుందాం. ఇప్పుడు అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది, మనం గుడ్డ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే గుడ్డ యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం స్మాష్ అయితే చేసుకోవాలి. మీడియం సైజ్ కింద 5 వెల్లుల్లిపాయలు దంచుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే జీలకర్ర పొడి వేసుకుందాం. మేమైతే దాకా సరిపోవట్లేదని 2 కప్పులు అయితే చేస్తున్నాం. తర్వాత 2 కప్పులు అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే కొంచెం తీసుకొని టేస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. కారంగా అక్కడక్కడ గుడ్డు తగులుతుంటే అక్కడక్కడ పుల్లగా ఉంటే భలే ఉంది. మీరు కూడా మీ ఇంటికాడ అయితే ట్రై చేసుకోండి ఖచ్చితంగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంటికాడ కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి, వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.